గంగవరం పోర్టు యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూయించడానికి కుట్రలు చేస్తుందని సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న బొగ్గును విడుదల చేయకుండా గంగవరం పోర్టు యాజమాన్యం అడ్డుకుంటుందంటూ గంగవరం పోర్టు గేటు ముందు సిఐటియు శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గంగవరం పోర్టులో ఉన్నటువంటి బొగ్గుని తక్షణం విడుదల చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆదాని ఆధ్వర్యంలోని గంగవరం పోర్టు యాజమాన్యం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బొగ్గు నిల్వలను విడుదల చేయకుండా నిలిపేసిందని ఆరోపించారు. బకాయిల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ ఉత్పత్తిని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. బొగ్గు నిల్వల తగ్గిపోతే స్టీల్ ప్లాంట్లో గ్యాస్ వాయువులు విడుదలై మానవాళికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. గంగవరం పోర్టు యాజమాన్యం 1,50,000 టన్నుల కోల్ని ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా జీతాలు పణంగా పెట్టి కొన్నటువంటి కోల్ని విదేశాల నుంచి వచ్చిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఆ కోల్ ఇవ్వకపోవడం మూలంగా స్టీల్ ప్లాంట్లో 450 పుషింగ్ కేజీల కోకోన్ బ్యాటరీస్ 150 పుషింగ్లకి తగ్గిపోయాయి. తగ్గిపోవడం అంటే ఉత్పత్తి ఆగిపోవడం కాదు, పుషింగ్లు ఆగిపోవడం కాదు. అక్కడ వచ్చే నష్టం కోకోన్ బ్యాటరీస్ వాళ్ళకి హెల్త్ దెబ్బతింటా ఉంది. రెండో పక్క దాని నుంచి వచ్చేటువంటి గ్యాసెస్ లీక్ అయితే మానవాళికి ప్రమాదం జరగబోతా ఉంది. ఇంత జరుగుతున్నా ఆదాని యాజమాన్యం చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టుకొని కోర్టులకు పోయి ఫ్యాక్ట్ ఛార్జెస్ కట్టినా లోడింగ్ ఛార్జెస్ అని డెమరేజ్లు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి స్టీల్ ప్లాంట్ నిర్వహించిన భూముల్లో కట్టుకున్న గంగవరం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వీస్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిక చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తద్వారా విశాఖపట్నం పోర్టు నుంచి గంగవరం పోర్టు వరకు ఉన్న 2.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చేయకపోతే తీవ్ర పనులు ఎదుర్కొంటారని హెచ్చరిక చేస్తా ఉన్నాం.